కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు శాసనమండలి విపక్ష నేత బొత్స. కూటమి పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే నేను చెప్తాను, గత ప్రభుత్వంలో 4,000 కోట్ల బకాయి ఉందన్నారు. అది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో, ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి నేను ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకు ఇచ్చారు జనవరిలో, అప్పటికి ఒకే ఒక క్వార్టర్ని బకాయి ఉండేది అధ్యక్ష. అది చెల్లించామనుకున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సుమారు 6 క్వార్టర్లు, మొత్తం 6, 2 కలిసి 8. ఈ 8కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత నిన్న బీఆర్ఓ రిలీజ్ చేశారు అధ్యక్ష, ఇంకో 1200 కోట్లకి. అంటే 3 క్వార్టర్కి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా 5 క్వార్టర్లు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మా సభ్యుడు అడిగింది ఏంటంటే ఈ 5 క్వార్టర్లది దాన్ని ఎప్పుడు లోపల ఇస్తారు, ఏదైనా మీరు సమాజం డేట్ని ఏమైనా స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష. దాని మనం సమాధానం సరే ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 4,000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష. అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలవి. ఇది కాదు అని చెప్పేసి రికార్డు, అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ, ఇది సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష. వాస్తవం చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేలలో ఎందుకని మాట్లాడారు అధ్యక్ష. నాడు నేలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పస్తుపరిచిన నేపథ్యంలో అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదు అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. మై లైక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి సమావేశం పెట్టండి. పెన్షన్లపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీనియర్ నేత అయిన సోము వీర్రాజు ఇలా మాట్లాడటం సరికాదంటూ మండిపడ్డారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరారు. అధ్యక్ష, గవర్నర్ గారి తాలూకా ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో సభ్యులు వారి అభిప్రాయాలు చెప్పచ్చు. వారు గౌరవ సభ్యుడు మాట్లాడినప్పుడు నా పేరుని మెన్షన్ చేసి ఈ ప్రసంగంలో నేను నిన్న కానీ ఇవాళ కానీ ఎక్కడ నేను మాట్లాడకనుకున్నా. ఏదో 2,000 కాదు 2,500, 3,500 అని ఎగతాళిగా ఆయన ఏదో ప్రత్యేకించి మేము ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం సభ్యుల తాలూకా ముందు దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత వ్యక్తిగా, ఒక బాధ్యత సభ్యుడిగా దయచేసి బాధ్యత సభ్యుడిగా మా బాధ్యతని గుర్తెరిగి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది సమస్య ఇది కాదు అని చెప్పాము. ఇప్పుడు చెప్పాము 4,000 పెన్షన్ ఇచ్చారు, మేము 3,000 ఇచ్చాము, చాలా సంతోషం అని చెప్పారు. 3,000 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చారు, మేము ఇచ్చాము, మీరు 4,000 ఇచ్చారు, చాలా సంతోషం అని చెప్పాము.
ఇప్పుడు ఆయన దాన్ని ఎత్తుకుంటూ సందర్భంలో నా పేరుని మాట్లాడమని దయచేసి కాదు, ఆ రికార్డులను తొలగించండి, సబ్మిట్ మాట్లాడమని మేము మాట్లాడతాం కానీ సోమవీర్రాజు గారు ఇది జూనియర్ సభ్యుడు కాదు, ఆయన సీనియర్ ఇంతకుముందు కూడా సభలో ఉన్నాడు. కాబట్టి సభా గౌరవాన్ని మన పెద్దలతో గౌరవాన్ని పాటిస్తూ మీ ఇష్టం, మీ అర్థాన్ని ఏదైనా మాట్లాడచ్చు. కానీ హౌస్లో ఉన్న సభ్యులను వచ్చి వేరే చూపెట్టి మాట్లాడడం మాత్రం సమంజసం కాదనేది నా అభిప్రాయంగా చెప్తాను. ఎందుకంటే నా పేరు రికార్డులోకి వస్తుంది, అది నేను అన్న మాటల్ని అవి రికార్డులోకి వస్తాయి. మీకు అక్కర్లేదు రికార్డులు ఉండే ఏమున్నాయి పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఓ సభ్యత, ఓ సంస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. మాకున్నది కాబట్టి మేము చెప్తాం. నేను తీసుకో రికార్డు చూడండి, రికార్డు చూసుకోండి. అంతేగాని 500 ఇచ్చాము, 10 ఇచ్చాము, 50 ఇచ్చాము, అందరూ పేరు ఎత్తకూడదు. అందరూ సభ్యుడి మాట్లాడి ఇంకో సభ్యుడి పేరు ఎత్తడం అనేది సభా సాంప్రదాయం కాదు. రూలింగ్ ఇవ్వాలి, మీ రూలింగ్ ఇవ్వండి, తమ రూలింగ్ ఇవ్వాలి. ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తాలూకుని వేరే చూపెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు, అది పెద్దల తాలూకు ధర్మం కాదు. అది చెప్పండి మాట్లాడుకోమని తప్పు కాదు. మేము వచ్చి 50 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు ఇచ్చాము మాట్లాడు తప్పు కాదు. కానీ బొత్తాయిస్తారు గారు చెప్పారన్న తప్పు. నేను అంటుంది అదే అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు.